హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ రత్న క్రియేటివ్ న్యూస్. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తే లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇప్పుడు వచ్చేసి తనుజ కళ్యాణ్ నుంచి లేటెస్ట్ న్యూస్ ఏంటి చూసేద్దాం. నాకైతే ఇప్పుడు ఈ న్యూస్లు వింటే చాలా హ్యాపీగా అనిపించింది. రీజన్ ఏంటంటే తనుజ కళ్యాణ్ ఆల్రెడీ సంక్రాంతి సెలబ్రేషన్స్కి వచ్చారని చెప్పి మనకు తెలుసు. అవే కాకుండా చాలా ఈవెంట్స్కి రాబోతున్నారు. ప్లస్ వాళ్ళిద్దరు కలిసి ఒక ఇంటర్వ్యూ కూడా ఇవ్వబోతున్నారు. అది త్వరలోనే మనకి టెలికాస్ట్ అవబోతుంది. ఇదైతే మనకి గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు. ప్లస్ తనుజ కళ్యాణ్ వచ్చేసి డ్యాన్స్ కూడా చేశారు. ఇద్దరు కలిసి డ్యాన్స్ చేశారు. ప్లస్ ఇద్దరు ఇంతకు ముందు లాగానే బిగ్ బాస్ సీజన్ 9లో ఎలా ఉన్నారు అంటే హౌస్లో ఎలా ఉన్నారు, బయట కూడా అంతే ఉన్నారు. ఇప్పుడు చాలా రూమర్స్ వచ్చినాయి, వాళ్ళు ఇద్దరు మాట్లాడుకోవట్లేదు, వాళ్ళిద్దరు క్రాషెస్ వచ్చినాయని. క్రాషెస్ రాలేదు, మాట్లాడుకోవడం అదేం లేదు. కళ్యాణ్ బిజీలో కళ్యాణ్ ఉన్నాడు, తనుజ్ ఏమో తన ఫ్యామిలీతో స్పెండ్ చేయాలని చెప్పి అక్కడ ఉంది. సో ఇప్పుడు కర్ణాటక నుంచి హైదరాబాద్ వచ్చింది. సో ఇద్దరు మాట్లాడుకున్నారు, కలిశారు. సో ఇప్పుడు అయితే ఎటువంటి ప్రాబ్లం లేదు. కళ్యాణ్ ఆల్రెడీ చెప్పాడనమాట. యాక్చువల్గా తను ఎందుకు కలవట్లేదని చెప్పి అడిగితే తను బిజీగా ఉన్నట్టు, బిజీ అంతా అయిపోయిన తర్వాత అంటే ఇప్పుడు చాలా ఈవెంట్స్‌కి ఎళ్తున్నాడు. అంటే తనని గెస్ట్‌గా పిలుస్తున్నారు కదా! మనకు ఆల్రెడీ తెలుసు వెంచర్ ఒకటి ప్లస్ షాపింగ్ మాల్ ఒకటి ఓపెన్ చేసాడు. ఇప్పుడు ఒక షార్ట్ కూడా వస్తుంది. సీఎంఆర్ షాపింగ్ మాల్ చాలా బావుంటాయి. దానిలో కొనండి సంక్రాంతికి అని చెప్పి. ఇట్లా చాలా వాటికి బ్రాండెడ్ అంబాసిడర్ టైప్‌లో అన్నిటికి తను అడ్వర్టైజ్‌మెంట్ ఇస్తున్నాడు. ఇట్లాంటి వాటిలో బిజీగా ఉన్నాడు కాబట్టి కలవట్లేదు. మొత్తం నా బిజీ తగ్గిన తర్వాత నేనే స్వయంగా ఎళ్లి కలుస్తానని చెప్పి చెప్పాడనమాట. యాక్చువల్‌గా కొంతమంది గెస్ చేస్తారా మీరు ఇయన్నీ అడుగుతున్నారు. గెస్ చేయడం కాదు. ఆల్రెడీ కళ్యాణ్‌తో కలిసిన తర్వాతే నేను ఇయన్నీ మాట్లాడుతున్నా. సో, ఇదంతా పక్కన పెడితే కళ్యాణ్, తనుజ అయితే మనకి ఇప్పుడు ఫ్యాన్స్‌కి పండుగ అని చెప్పొచ్చు. తనుజ మెయిన్‌గా నేనైతే తనుజ వీరాభిమాని అంటారు కదా! ఆ టైప్ అనమాట. ఎందుకంటే తనుజ గురించి నేను చెప్తుంటే కొంతమంది అంటున్నారు, మీరు తనుజ గురించి చెప్తున్నారు, కళ్యాణ్ గురించి చెప్పట్లేదని. కళ్యాణ్ గురించి చెప్తున్నా, తనుజ గురించి చెప్తున్నా. బట్ కళ్యాణ్ గురించి అంటే లేటెస్ట్ న్యూస్‌లో ఏంటంటే ఈవెంట్‌కి వెళ్తున్నాడు. వాటి గురించే కాబట్టి నేను చెప్పట్లేదనమాట. సో, తనుజ వచ్చేసి ఇప్పుడు మనకి ఒక లైవ్ ఇంటర్వ్యూ గూడా ఇవ్వబోతుంది త్వరలో. అది ఎప్పుడు అనేది టైం నేను మెన్షన్ చేస్తాను. ఇంకొకటి నాకు చాలామంది కామెంట్స్ కూడా చేశారు. పాజిటివ్‌గా కామెంట్ చేసిన వాళ్ళకి చాలా థాంక్స్. నెగెటివ్ కామెంట్ చేసిన వాళ్ళకి నేను ఏమి అనట్లేదు. ఎందుకంటే తనుజ ఒక చోట చెప్పింది. తన గురించి నెగెటివ్‌గా చాలా స్ప్రెడ్ చేసిన వాళ్ళకి వాళ్ళ వ్యక్తిత్వానికి వదిలేస్తున్నా అని చెప్పి. ఆఫ్‌కోర్స్ నేను గూడా అంతే. అందరికి నేను నచ్చాలని లేదు. అందరికి నేను చేసిన వీడియోస్ నచ్చాలని లేదు. వీడియోస్ చేయడం అసలు అంత ఈజీ కాదని చెప్పి చేసిన వాళ్ళకే తెలుస్తుంది. సో, ఇదంతా పక్కన పెడితే నాకు పాజిటివ్ కామెంట్ చేసిన వాళ్ళకి ఇంకా ఎలాంటి వీడియోస్ తనుజ గురించి కావాలో నాకు కామెంట్ చేయండి. ప్లస్ లైక్ చేయండి. సో, ఇదొచ్చేసి తనుజకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్. సీ యూ నెక్స్ట్ వీడియో. బాయ్.